రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న సంగతి తెలిసింది. తెలుగుతో సహా అన్ని భాషల విమర్శకులు ప్రేక్షకులు సైతం సినిమా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమాకు ముందు ప్రశాంత్ నీల్ అనుకున్న హీరో ప్రభాస్ కాదని తాజాగా ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన మరొక హీరోని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రాసుకున్నాడు. కానీ ఆ సినిమా ప్రభాస్ వరకు వచ్చి ఈ సినిమాలో భాగం అయ్యాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే కన్నడంలో ఉగ్రం KGF 1 అండ్ KGF 2 లాంటి సినిమాలు చేసి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ తరుణంలోనే ఆయన హీరో ఎవరు అనేది ముందే ఫిక్స్ అవ్వకుండా ఒక మంచి కథ రాసుకుందామని కూర్చొని కథ రాసుకున్నాడట. ఆ కథ రాసుకుంటున్న సమయంలో ముందుగా తమిళ హీరో సూర్యని దృష్టిలో పెట్టుకుని సినిమా కథ రాసుకున్నాడు. కానీ కథ చర్చల్లో భాగంగా ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ అయితే బాగుంటుంది అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సూచించాడట. ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి కొన్ని బలమైన శక్తులు ఉన్నట్లుగా కథలో రాసుకున్నారు. అలాంటివి నమ్మాలి అంటే కటౌట్ కూడా ఆ స్థాయిలో ఉండాలి అంటూ సదరు అసిస్టెంట్ డైరెక్టర్ సూచించాడట. తన అసిస్టెంట్ మాటలతో ఆలోచనలో పడిన ప్రశాంత్ నీల్ నిజంగానే కటౌట్ గట్టిగా ఉన్న హీరో అయితే ఈ సినిమా మరింత ముందుకు వెళ్తుందని భావించాడట. ఆ సమయానికి ప్రభాస్ డేట్లు కూడా దొరికే అవకాశం కనిపించడంతో ఈ సినిమా కథ ప్రభాస్ వరకు తీసుకువెళ్ళడం, ప్రభాస్ కూడా దానికి ఒకే చెప్పడంతో ఈ సినిమా అలా పట్టాలెక్కిందని తాజాగా వెల్లడైంది. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సరే ప్రశాంత్ నీల్ ఏమాత్రం స్పందించకపోవడంతో నిజంగానే సూర్యని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా రాసుకున్నారేమో, తరువాత ప్రభాస్ ఈ సినిమాలో భాగమయ్యాడేమో అనే వార్తలకు బలం చేకూరుతుంది. అయితే నిజానికి ప్రభాస్తో పోలిస్తే సూర్య మార్కెట్, ఆయన కటౌట్ కూడా చిన్నది. ప్రభాస్ ఇప్పుడు చెయ్యెత్తి ఒకరిని కొట్టాడు అంటే అది నమ్మశక్యంగా ఉంటుంది. కానీ అదే ఫైట్ సూర్య చేస్తే నమ్మశక్యంగా ఉండదు అని అనిపించవచ్చు. సో ఈ సినిమా సూర్య కంటే ప్రభాస్కి బెస్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే 3 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి 2 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. మరి మొదటి వారంలో ఎన్ని వందల కోట్లు రాబడుతుంది, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అనేది వేచి చూడాల్సి ఉంది.